మనుషులు చేసే ప్రతి పనిని చేసేలా సరికొత్త తరం రోబోలు ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. వీటిని హ్యూమనాయిడ్ రోబోలుగా పిలుస్తారు. ఇంటి పనులు, తోట పనులు చకచకా చెక్కబెడతాయి. పరిశ్రమల్లో పెద్ద పెద్ద బరువులను ఎత్తేస్తాయి. గాలి లేని ప్రదేశాల్లోనూ గన్లను తవ్వేస్తాయి. మందు పాత్రలను కనిపెడతాయి. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్య రంగాలతో పాటు సముద్ర గర్భంలో, అంతరిక్షంలోనూ అవలీలగా పనిచేస్తాయి. విదేశాల్లో పలు కంపెనీలు వీటి సేవలను వినియోగించుకుంటున్నాయి. దీనికోసం కొన్ని సొంతంగా హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసుకుంటున్నాయి కూడా. తాజాగా ఫిగర్ ఏఐ సంస్థ సౌత్ కరోలినాలోని BMW తయారీ ప్లాంట్లో పనిచేసేందుకు హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేస్తోంది. ఇవి ప్లాంట్లో పనిచేస్తున్న సిబ్బందికి టీ, కాఫీలు ఇస్తూ సేద తీరుస్తున్నాయి. కాఫీ చేసే క్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే వాటికవే స్వయంగా ఆలోచిస్తూ సమస్యను పరిష్కరించుకుంటున్నాయి కూడా. కంపెనీలు తమ సంస్థల్లో హ్యూమనాయిడ్ రోబోలను వినియోగించడం కొత్తేమీ కాదు. గతేడాది అక్టోబర్లో అమెజాన్ సంస్థ తన వేర్ హౌస్లో పనిచేయటానికి హ్యూమనాయిడ్ రోబోలను ప్రవేశపెట్టింది. సంస్థ కార్యకలాపాల కోసం అమెరికాలోని ఓ వేర్ హౌస్లో వీటిని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చినట్లు అమెజాన్ గతంలోనే వెల్లడించింది. అదే బాటలో ఇప్పుడు మరికొన్ని కంపెనీలు నడుస్తున్నాయి. అచ్చం మనిషిలా కనిపించటమే కాదు, అలాగే ఆలోచిస్తూ, అబ్బురపరుస్తూ సమాజంలో సాటి పౌరులుగా మారబోతున్న మరమనుషుల తరం వచ్చేందుకు ఇంకెంతో కాలం లేదని నిపుణులు చెబుతున్నారు.